తిరుపతిలో మీకు 3 ప్లేసుల్లో స్వామివారిక ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఏఎస్ఎస్3 టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒకటి రైల్వే స్టేషన్‌కి దగ్గర ఉన్న విష్ణు నివాసం. ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రెజెంట్ మనకి ఈ రోజున అంటే మనకి మే నెలలో 6వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ టోకెన్ టైం అన్నది ఒక గంట ఇటు, అటు కూడా మారుతూ ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంటే టోకెన్ టైం అన్నది మనకి కొంచెం ముందుగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం దగ్గర కూడా మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి కానీ లేదా 4 గంటల నుంచి కానీ మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి మీకు స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా మనకి మిగిలినటువంటి 2 ప్లేసుల్లో అంటే విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కానీ ఇక్కడ ఏ విధంగా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా మీకు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దివ్య దర్శన టోకెన్స్ అంటే ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. ఇది మీరు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో 12వ మెట్టు దగ్గర ఈ దివ్య దర్శన టోకెన్ని ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 ప్లేసుల్లో మనకి ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్ తీసుకున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు బస్సులో కానీ లేదా కాలినడకన కానీ లేదా మీకు ఓన్ వెహికల్లో కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ 3 ప్లేసుల్లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా సరే మీకు దర్శనం అయితే అదే రోజు ఉంటుందండి. మీకు దర్శనం అన్నది తర్వాత రోజునే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద టైము డేట్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో మీరు లైన్ దగ్గరికి వెళ్ళి మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. ఈ టోకెన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోయినా సరే మీ యొక్క జిరాక్స్ కాపీని చూపించి మీరైతే టోకెన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ముందు చెప్తానండి, మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది అంటే రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్ మీకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే మనకి 21 సంవత్సరం లోపున్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మీరు ఇద్దరు ఉండాలి. సింగిల్గా వెళ్ళే శ్రీవారి భక్తులకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నిల్చొని అవసరం లేదండి. మీకు ఎన్ని రూమ్స్ అయితే కావాలో అంతమంది వెళ్ళి లైన్లో నిల్చోండి. అంటే 2 రూమ్స్ కావాలనుకోండి ఇద్దరు వెళ్ళి లైన్లో నిల్చోండి. ఒకే రూమ్ కావాలనుకోండి ఒకరు వెళ్ళి లైన్లో నిల్చోండి. దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ రూమ్ కూడా దొరకలేదనుకోండి మీకు తిరుమల కొండపైనే మనకి ఫ్రీగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి యాత్రి సదన్ సిఆర్ఓ ఆఫీస్కి కరెక్ట్గా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు దిగేటువంటి బస్టాండ్ బాలాజీ బస్టాండ్ అయితే బాలాజీ బస్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి యాత్రి సదన్కి అదేవిధంగా శ్రీ పద్మనాభ నిలయానికి మధ్యలో మనకి వెంకటాద్రి నిలయం ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి. అదేవిధంగా మనకి రాంబకీచ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి పిఎస్సి 3-4 కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి, పడుకోవడానికి, ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు అందుబాటులో ఉంటాయి. తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కన్సల్ కూడా అందుబాటులో ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా
మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ, లేదా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ, మన భక్తి మార్గం టెలిగ్రామ్ గ్రూప్ని కానీ, ఛానల్ని కానీ, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ, ఫేస్బుక్ పేజ్ని కానీ ఫాలో అవుతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మంది మీ యొక్క బంధుమిత్రులకి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.